దేవునికి వందనాలండి. షాలేము స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. అందరూ ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధనకి యోగ్యుడా, కృపా సత్య సంపూర్ణుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ ఘనమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. గడిచిన దినములని నీ సజీవ రెక్కల చాటున భద్రపరిచిన మహా గొప్ప దేవా, నీకేమిచ్చి రుణం తీర్చుకోలేం ప్రభా తండ్రి. నైనా మా కొరకు ప్రభా తండ్రి, నైనా లోకరక్షకుడుగా ప్రభా తండ్రి జన్మించి ప్రభా తండ్రి, నైనా మమ్మల్ని ప్రభా తండ్రి నైనా రక్షించడానికై వచ్చిన ప్రభా తండ్రి, నైనా లోకరక్షకుడా నీకే వందనాలు దేవా, స్తోత్రము దేవా. నీ వంటి వారు లేనే లేరు ప్రభా, నీ వంటి గనులు రానే రారు ప్రభా తండ్రి నైనా. నీ ఉంటే మాకు చాలు ప్రభా, నీ వెంటే మేము ఉంటాం ప్రభా తండ్రి నైనా. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ప్రభా వీక్షిస్తూ ఉన్నారో ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి ప్రభా తండ్రి నైనా. వారి యొక్క అక్కర్ల అవస్థలు కూడా మీరు తీర్చండి ప్రభా తండ్రి, వారి జీవితాన్ని సరిచేయండి ప్రభా తండ్రి నైనా. గొప్ప దేవుడు, ఎవరే బంధకాల్లో ఉన్నారో ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరికి కూడా విడుదల, శాంతి, సమాధానాలు దయచేయండి ప్రభా తండ్రి నైనా. వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని ప్రభా, వాక్యానుసారంగా నడుచుకుని కృపను దయచేయండి ప్రభా తండ్రి నైనా. నీ చిత్తానుసారంగా ప్రవర్తించే జీవితాన్ని మాకు అందరికీ కూడా దయచేయమని ప్రభా. మేము చేసిన పాపములు, దోషములు అని ఉంటే కనుక తెలియచేసిన మా పాపములు, దోషములను క్షమించి ప్రభా తండ్రి నైనా. నీ చిత్తానుసారంగా ప్రభా నేను సంతోషపెట్టేవారిగా మా జీవితాలు ఉండటానికి ప్రభా మీరే సహాయము దయచేసి మమ్మల్ని ముందుకు నడిపించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఎంతగానో బలపడుచున్నారని, ఎన్నో ఆత్మీయ మేలులు పొందుకుంటున్నారని నమ్ముచున్నామండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కనుకండి కింద కనిపిస్తున్న నెంబర్కి మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తామండి. ఇప్పుడు దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి. అందరూ శ్రద్ధగా విని ఆత్మీయ మేలులు పొందుకుందామండి. అపోస్తులైనటువంటి పౌలు గలతీ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే మోసపోకండి, మీరు ఎప్పుడు కూడా మోసపోయి మీ జీవితాన్ని మీరు వ్యర్థంగా నడుపుకోకండి. ఎందుకంటే మీరు మోసపోయి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, సరైనటువంటి మార్గంలో నడవండి అని చెప్పి తెలియజేస్తున్నాడు. కిందగా చూసినట్లయితే, ఆ దేవుడు ఎక్కరింపబడడు, మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవం అనే పంట అనేటువంటి ఈ నిత్యజీవం అనేటువంటి పంట ఎనలేనటువంటిది. దీన్ని ఎవరైతే మరి ఈ పంటను పండించుకోగలిగారో, ఎవరైతే ఈ పంటకు ఆశపడ్డారో, ఎవరైతే ఈ పంట కావాలని చెప్పి సమృద్ధిగా కావాలని చెప్పి ఆశించారో వాళ్ళు నిత్య జీవానికి అర్హులని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము చక్కగా తెలియజేస్తూ ఉంది. అలాగే అపోస్తులైనటువంటి పౌలు కూడా తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా చూసినట్లయితే ఏలీ కుమారులు శరీరానుసారముగా అంటే మనసు చెప్పినట్లు ప్రతిదీ కూడా చేసినట్లుగా కనబడతా ఉంది. ఎందుకంటే మనస్సు అనేటువంటిది అది ఒక మాయ లాంటిది. ఆ మనస్సు ఎందుకంటే మనలో ఉండి మనలను మోసం చేయడానికి ఆ మనస్సు చూస్తూ ఉంటుంది. అలాంటి మనస్సుని మనం ప్రతి క్షణము కూడా మనం గమనించి దాని యొక్క క్రియలను అడ్డుకోలేకపోతే దాన్ని చేసేటువంటి క్రియల ద్వారాగా నిజమైనటువంటి మరణం మనకు సంప్రాప్తిందని చెప్పి బైబిల్ గ్రంథము ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంది. అదే అపోస్తులైనటువంటి పౌలు మరి ఆ సమయంలో ఉన్నటువంటి ప్రజలను ఆయన హెచ్చరించుతా ఉన్నాడు. ఎందుకంటే మీరు మోసపోవద్దు, మనసు యొక్క మాయలో పడవద్దు, దాని యొక్క మరి మాయలో పడినటువంటి వారు ఎవరు కూడా బ్రతికి బట్టగట్టలేదని చెప్పి బైబిల్ గ్రంథము ద్వారాగా తెలియబడతా ఉంది. మనం చూసుకున్నట్లయితే ఏలీ కుమారులు చివరగా ఏ రకమైనటువంటి మరణం పొందారో మనం ఈరోజు ఖచ్చితంగా చూద్దాం. ఏ రకంగా మరణం పొందారో చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం కూడా చూసుకుని ఒకసారి ముందుకు సాగుదాం. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం చూసుకుందాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయినని ఈ విషయమే చెప్పవచ్చును. సణుగు కనుక బలవంతముగా కాక ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొని నా ప్రకారము ఇయ్యవలని దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానికి ప్రేమించును. మరియు అన్నింటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇంది విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను, అతని నీతి నిరంతరము నిలిచినని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే మనము దేవునికి ఏమివ్వగలుగుతున్నాం, దేవుని పొందింది ప్రతిదీ కూడా మనం అనుభవించుతా ఉన్నాం. ఈరోజు దేవుడు నాకు ఎంతో అద్భుతమైనటువంటి
అవకాశం ఇచ్చాడు. దేవుడు నాకు ఏమీ లేనటువంటి స్థితి నుంచి ఈరోజు అన్నీ ఉన్నటువంటి స్థితికి నన్ను తీసుకెళ్ళాడు. అలాంటి సమయంలో నేను దేవుడికి ఈరోజు ఏమి ఇస్తున్నాను అని అంటే ఏమి ఇవ్వలేనటువంటి వాడిగా ఉన్నానేమో అని నేను అనుకుంటా ఉంటాను అప్పుడప్పుడు. కానీ నాకు దేవుడిచ్చినటువంటి స్థితిని చూస్తే ఒకప్పుడు ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను మరి పైకి తీసి ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి ఈ యొక్క ఉండేటువంటి ఈ స్థలము కాడి నుంచి నాకు అద్భుతమైనటువంటి ఎన్నో పరిశ్రమలకు కావాల్సినటువంటిది కూడా దేవుడు అద్భుతంగా ఇచ్చినట్లుగా నేను చూసుకుంటా ఉన్నాను. నాకు ఇచ్చినటువంటి పరిశ్రమ ద్వారాగా నేను ఎంతో అభివృద్ధి చెందాను. ఎంతోమంది ప్రజలు సుభిక్షంగా బ్రతుకుతూ ఉన్నారు అక్కడ. ఎందుకంటే నాకు దేవుడు అంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చాడు. అలాంటి దేవుని అద్భుతాన్ని మనం మర్చిపోయి ఈరోజు నాకు ఇచ్చినటువంటి దానిని దేవునికి పెట్టలేనటువంటి స్థితిలో ఉన్నాను అని అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటిది ఎలా ఉంటుందని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. ఈరోజు ఈ సమయంలో మాట్లాడగలుగుతున్నాము అని అంటే ఎందుకు మాట్లాడగలుగుతున్నామంటే మాట్లాడలేనటువంటి స్థితే. ఎందుకంటే ఈరోజు ప్రొద్దుటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క క్షణము తీరిక లేకుండా ఎన్నో పనులలో నిమగ్నమై ఒక మంచి కట్టడాన్ని దేవుడు కట్టడానికి అవకాశం ఇచ్చాడు. మరి విశాలమైనటువంటి కట్టడము, అలాగే ఎత్తైనటువంటి కట్టడము, ఎంతో వెలతో కూడుకున్నటువంటి కట్టడం, ఇలాంటి దానిని మేము నిర్మించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దానితో సరిపెట్టుకుని దేవుని యొక్క వాక్యాన్ని మేము అందించలేకపోతే ఈ సమాజానికి ఏదో మంచో చెడ్డో, ఎందుకంటే పామరుడనేటువంటి వాక్యాన్ని అందించలేదు. అయినా ఈ ప్రజలకు అందించలేకపోతే దేవుడికి అన్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం. అదే వాక్యం తెలియజేస్తూ ఉంది, ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారాగా తెలియజేస్తూ ఉంది. ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారాగా మరి కొరింథీ పత్రికలో 2 కొరింథీ పత్రికలో 9వ అధ్యాయం తెలియజేస్తుంది. ఇది విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉంది. ఎందుకంటే దరిద్రుడైనటువంటి నాకు ఆయన వెదజల్లి మరి ఎంతో అద్భుతమైనటువంటి ఒక పరిశ్రమలు ఇచ్చాడు. అలాగే ఆ పరిశ్రమలని తయారు చేసేటువంటి ఒక మిషనరీని ఇచ్చాడు. ఆ పరిశ్రమలు తయారు చేసేటువంటి ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానము ద్వారాగా ఎంతో అభివృద్ధి చెందటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. దేవుడు నన్ను లేవనెత్తిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక క్షణము కూడా నన్ను ఇడిచిపెట్టలేదు. అలాంటి టైంలో నేను ఏం చేయాలని ఆలోచన చేసినట్లయితే నేను కూడా దేవునికి అన్యాయం చేయకుండా దేవుని యొక్క మార్గాన్ని సుముఖంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియబడుతుంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే 40 అడుగుల ఎత్తులో మరి మనుషులు పనిచేస్తూ ఉన్నారు. అక్కడ నుంచి కాలు జారింది అంటే ప్రాణాలు పోతాయి. అలాంటప్పుడు ప్రార్థన చేసి ప్రభువా ఇంత ఎత్తైనటువంటి స్థలములో పనిచేసేటువంటి బిడ్డలకి కావలసినటువంటి రక్షణనివ్వ నీవని చెప్పి ప్రార్థన చేసి పని ప్రారంభించాం. చక్కగా ఆ పనిలో ప్రతి ఒక్కరు కూడా పాలు పొంది చక్కగా ఆ పనిని పూర్తి చేయడానికి ఆ దేవాతి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మొహమాటం లేకుండా తెలియజేస్తాను. దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు ఇచ్చిన దాన్ని నేను అభివృద్ధి చేశాను, దేవుడు నాకు వెదజల్లాడు. ఆ వెదజల్లిన దాన్ని నేను ఈరోజు అనుభవించుతా ఉన్నాను. దేవుడికి కూడా నేను ఏమి సేవ చేయాలని ఆలోచన చేసినట్లయితే నా జీవితాన్ని అర్పించాలి, ఆ జీవితాన్ని అర్పించగలిగేటువంటి స్థితిలోకి నేను రావాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, సమూయేలు గ్రంథంలోకి వెళ్ళి మనం ఈరోజు కొన్ని మాటలు మాట్లాడుకుని ఏలీ కుమారులు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి భావానికి ఏ రకమైనటువంటి ఫలితం అనుభవించారో మనం ఇక్కడ చూసుకుందాం బైబిల్ గ్రంథం ద్వారాగా. చూడండి, ఇక్కడ సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయము 17వ వచనం కనపడతా ఉంది. చూడండి 3వ అధ్యాయం 10. ఏలీ నీతో యెహోవా ఏమి సెలవిచ్చునో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయునుగాక అని చెప్పగా. చూడండి, ఎందుకంటే ఇక్కడ ఏలీ అడుగుతా ఉన్నాడు, ఒక చిన్న వయసు కలిగినటువంటి ఒక బాలుడిని అడుగుతా ఉన్నాడు. ఏలీకి దేవుని స్వరము వినబడటం మానేసింది, దేవుని స్వరము వినిపించడం మానేశాడు. కానీ సమూయేలుని పిలుస్తున్నాడని చెప్పి ఏలీ గమనించాడు. ఎందుకంటే ఏలీ కూడా గొప్ప యాజకుడిగా ఉన్నాడు కాబట్టి దేవునిలో ఉన్నటువంటి గొప్పదనాన్ని తెలుసుకున్నాడు. కానీ దేవునిలో ఉన్నటువంటి గొప్పదనాన్ని తెలుసుకుని కూడా తన కుమారులను
తన యొక్క కుటుంబాన్ని సరైనటువంటి సక్రమైనటువంటి మార్గంలో నడిపించలేదు. అది ఏలీకి తెలుసు. కానీ మరి బాలుడను పిలుస్తున్నాడు అని అంటే దేవుడు ఇక్కడ ఏదో దేవుడు చేసేటువంటి క్రియ ఉందని చెప్పి ఏలీకి తెలుసు. కాబట్టి నీవు నిజము చెప్పు, ఎందుకంటే అబద్ధం మాత్రం చెప్పకు అని చెప్పి తెలియజేస్తాను. చూడండి, దేవుని స్వరం ఎప్పుడైతే సమూయేలుకి వినబడిందో, ఆ సమూయేలు దేవుని స్వరం ఎప్పుడైతే విన్నాడో ఆ సమూయేలులో ఎంతో భయం కలిగింది, భావోద్రేకము కలిగింది. బాలుడైనటువంటి సమూయేలు భయపడిపోయినట్లుగా మనం చూసాం ఇప్పటి వరకు. కానీ ఇక్కడ ఏలీ అంటా ఉన్నాడు, ఏది ఏమైనప్పుడు కూడా ఇక్కడ సమూయేలుకి ఇక్కడ దేవుని స్వరము వినబడి ఉంటుంది. కానీ సమూయేలు ద్వారాగా సరైనటువంటి ఒక మాటను మనం వినాలి. ఎందుకంటే నిజమైనటువంటి మాట వినాలని చెప్పి సమూయేలు అంటా ఉన్నాడు, నువ్వు మరుగు చేయక చెప్పు, మరుగు చేసేవంటే ఆ కీడంతా నీ మీదకు వద్దని చెప్పినప్పుడు సమూయేలు మరుగు చేయకుండా చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. కిందకి చదువుకుంటే చూడవచ్చు. 4వ అధ్యాయం 11వ వచనం మనకు ఒక మాట తెలియజేస్తా ఉంది. చూడండి, మరియు దేవుని మందసము పట్టబడెను, అది కాకను హోప్ని ఫీనెహాసులను ఏలీ యొక్క ఇద్దరి కుమారులు అతులైరి. ఇక్కడ 4వ అధ్యాయం 11వ వచనంలో కనపడుతోంది, దేవుని మందసము పట్టబడెను. చూడండి, దేవుని మందసము పట్టబడటం ఏంటి? దేవుని మందసం అంటే ఎక్కడుంటుంది? ఒక ఆలయంలో ఉండేటువంటి మందసం ఈ సమాజంలోకి ఎలాగొచ్చింది, అలాంటి మందసం ఎలా పట్టబడిందని మనం ఒకసారి చూసినట్లయితే మనకి ఇక్కడ కనపడతా ఉంది. చూడండి, 18వ వచనం కనపడతా ఉంది. చూడండి, దేవుని మందసమును మాట అతడు పలకగానే ఏలి ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఏలయనగా అతడు వృద్ధుడై బహు తోలదేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇజ్రాయిలుకు న్యాయము తీర్చునని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. చూడండి, ఇక్కడ దేవుని మందసం, ఎందుకంటే ఇజ్రాయిలు ప్రజలు యుద్ధ భూమిలోకి వెళ్ళారు. ఎందుకంటే గుడారాలు వేసుకుని యుద్ధము చేయడానికి వెళ్ళినటువంటి సమయంలో ఏం జరిగిందని మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఏం జరిగిందో మనకి ఇక్కడ 4వ అధ్యాయం 3వ వచనంలో కనపడుతుంది. చూడండి, 4వ అధ్యాయం 3వ వచనం కనపడతా ఉంది. చూడండి, కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇజ్రాయేలు పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసము మనము తీసుకొని మన మధ్య నుంచుకుందుము రండి అని, మన మధ్య నుంచుకుందుము రండి అనేది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించినని చెప్పుకుందరు ఇక్కడ. ఎందుకంటే చెప్పుకొని మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించినని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు ఇక్కడ. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఎందుకంటే మన శత్రువుల చేతిలో నుంచి మనల్ని ఇడిపించేటువంటి ఆయుధం ఏంటని మనం చెప్పుకున్నట్లయితే ఒక బైబిలు కాదు, లేకపోతే ఒక మందసము కాదు. కానీ మనం కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే బైబిల్ నెత్తికి తల కింద పెట్టి పడుకుంటూ ఉంటాం. ఎందుకంటే అది విశ్వాసులకి సరైనటువంటిది అయి ఉండొచ్చు, కానీ ఒక సేవకుడికి అది సరైనటువంటి మార్గం కాదు. అసలు విశ్వాసం అనేటువంటిది మనస్సులో ఉండాలి. ఆ విశ్వాసం కలిగి జీవించేటువంటి జీవితం కూడా సేవకులకు ఉండాలి. అలాంటి విశ్వాసము కలిగినటువంటి మనము మన జీవితానికి ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే ప్రార్థన అనేటువంటి విశ్వాసం లేనటువంటి జీవితం నశించిపోద్దని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఆ యుద్ధములోకి వెళ్ళారో ఆ యుద్ధ భూమిలో వాళ్ళందరూ ఏమైపోయారో చెప్తుంది బైబిల్ గ్రంథము. వాళ్ళందరూ కూడా ఎందుకంటే మరణించినట్లుగా చాలామంది బైబిల్ గ్రంథము పరిచయం చేస్తుంది. అలాంటి టైంలో వీళ్ళు దేవుని మందసాన్నే పట్టుకుపోతే, ఎందుకంటే బైబిల్ని మనం పట్టుకెళ్ళి ఒక దుర్మార్గమైనటువంటి పని చేసి బైబిల్ని పట్టుకెళ్ళి దాని నుంచి విడుదల పొందాలి అని మనం అడిగినట్లయితే దేవుడు దానికి విడుదల ఇవ్వడం సరికాదా, మన మీదకి ఇంకా ఎంతో ఉగ్రత వస్తుందని చెప్పి బైబిల్ గ్రంథం ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది. మనకి ఇక్కడ దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ 5వ వచనం కనపడతా ఉంది. చూడండి, యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వని ఇచ్చినంత గొప్ప కేకలు వేసిరి.
ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొనిరి. జడిసి దేవుడు దండులోనికి వచ్చను అనుకొని, అయ్యో మనకు శ్రమ ఇంతక మునుపు సంభ్రమింపలేదు. అయ్యయ్యో మహాసూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవడు విరిపింపగాడు. అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీలను హతము చేసిన దేవుడు ఈయనే కదా. చూడండి, ఎందుకంటే వాళ్ళకి గుర్తొచ్చింది. ఎందుకంటే వాళ్ళ దేశంలో నుంచి ఇజ్రాయిల్ ప్రజలని దేవుడు ఏ రకంగా తీసుకొచ్చాడో గుర్తొచ్చింది. ఎందుకంటే తెగుళ్ళ చేత రకరకాలైన బాధల చేత బాధల చేత ఫిలిష్తీయులను బాధించి మరి కూడా ఇజ్రాయిల్ ప్రజలని ఆ నుప్పులు కొలుములోంచి యువతలు తీసుకొచ్చాడని చెప్పి బైబిల్ మనకి సాక్ష్యం ఇస్తూ ఉంది. అలాంటి సమయంలో ఇజ్రాయిల్ ప్రజలకి కలిగినటువంటి శక్తిని కూడా మరి ఈజిప్టు జనాలకి తెలుసు. వాళ్ళు అంటా ఉన్నారు, ఎప్పుడైతే దేవుని యొక్క మందసం మరి దండులోకి వచ్చిందో వాళ్ళు అంటున్నారు, ఎందుకంటే మనల్ని ఇడిపింపగలిగినటువంటి వాళ్ళు ఎవరు. అయినా మనము మన ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే మన ప్రయత్నం చేసి ముందుకు సాగుదామని చెప్పి వీళ్ళు అనుకుంటా ఉన్నారు. అనుకున్న ప్రకారంగానే మనకి ఇక్కడ కనపడతా ఉంది. చూడండి, 9వ వచనం చూసుకుందాం ఒకసారి. ఫిలిష్తీయులారా ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడని చెప్పుకొనిరి. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇజ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగాను. ఇజ్రాయేలీలో 30,000 కాల్బలము కూలినని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తాం. చూడండి, ఎందుకంటే దేవుని మందసాన్ని తీసుకొచ్చేసారు ఏకంగా. ఎందుకంటే దేవుడు మందసాన్ని తీసుకొస్తే ఇక్కడ రక్షణ కలుగుద్దని చెప్పి. దేవుడు మందసం వచ్చినా ఇంకోటి వచ్చినా వీళ్ళలో ఆత్మార్పణం అనేటువంటిది లేకుండా వీళ్ళకి కలిగేటువంటి రక్షణ ఎక్కడదని చెప్పి బైబిల్ గ్రంథం హెచ్చరించుతా ఉంది. కానీ ఇక్కడ చూసినట్లయితే ఎందుకు వీళ్ళందరూ చనిపోవలసి వచ్చింది, ఎందుకు వీళ్ళందరూ చనిపోయారంటే కింద కనపడతా ఉంది, అదే కనపడతా ఉంది. ఏలీ కుమారులు ఓహ్ని ఫీనెహాసులు ఏలీ యొక్క 2 కుమారులు అతులైరని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తాం. చూడండి, ఒకే ఒక రోజు మరి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గానికి ప్రతిఫలం ఇక్కడ అనుభవించారు. చివరికి వాళ్ళు మరణించారు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులు, ఎప్పుడైతే మనది కానటువంటి దాన్ని ఆశించామో, మనది కానటువంటి దాన్ని పొందాలని కోరుకున్నాము, ఆ కోరుకున్న మరుక్షణము నుంచి దేవుడు మనకి దూరం అయిపోయి, మన ఆశయాలకు దూరం అయిపోయి, మనం కోట్లు సంపాదించవచ్చు, కోట్లు కూడబెట్టవచ్చు, కానీ దేవుడు మాత్రం ఎప్పుడోకప్పుడు మన యొక్క నీచ క్రియలను ఆయన ఖచ్చితంగా గుర్తు చేసుకుని మన జీవితానికి కావలసింది ఏది కూడా దక్కకోకుండా ఆయన చేస్తారని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఇజ్రాయేల్ ప్రజలలో ఎన్నో అపోహాలు సృష్టించారు. వాళ్ళలో లేనిపోయినటువంటి దురాచారాలను పెంపొందించారు. అక్కర్లేనటువంటిది ప్రతిదీ కూడా మరి ఎక్కువ భాగాన్ని తీసుకుని వాళ్ళు ఎందుకంటే జలసాలు చేయటం మొదలుపెట్టారు. అలాగే మరి ప్రజలలో అనేక రకాలైనటువంటి అలజడులను సృష్టించారు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఒకే ఒక రోజున 2 కుమారులు కూడా మరణించినట్లుగా బైబిల్ గ్రంథం మనకి సాక్ష్యం ఇస్తూ ఉంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనం 18వ వచనంలో చూసుకున్నట్లయితే దేవుని మందసం అన్న మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనకకు పడి మెడ విరిగి చనిపోయాను. చూడండి, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ మాట వినబడిందో తనలో ఉన్నటువంటి ఎందుకంటే అపోహ ఎక్కువైంది, అనుకున్నంత పని జరిగింది. ఇక్కడ తన కుమారులు చనిపోయారని తెలుస్తుంతో అతను కూడా అతుడైనట్లుగా కనపడింది. బైబిల్ అదే చెప్తా ఉంది. ఇక్కడ ఎప్పుడు కూడా ఎందుకంటే నీ ఇంటిలో ముసలివాళ్ళు కూడా ఉండరని చెప్పి దేవుడు హెచ్చరించాడు. అలాగే మరి చనిపోయినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. 7వ అధ్యాయంలోకి వెళ్ళి 3వ వచనం చదువుకుందాం ఒకసారి. సమూయేలు ఇజ్రాయేల్ అందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల
అన్య దేవతలను ఆస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మలను ఇడిపించునని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే మరి ఏలీ కుమారులు ఇద్దరు మరణించారు, ఏలీ చనిపోయాడు. చివరికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సమూయేలు ఒక ప్రవక్తగా చిన్న వయస్సు నుంచి కూడా ఇజ్రాయేల్ ప్రజలలో తిరుగుతూ ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. అప్పుడు ఖచ్చితంగా చెప్పాడు, ఎందుకంటే మీ దుష్ప్రవర్తనను మానేయండి, ఎందుకంటే మీరు ఆచరించేటువంటి పద్ధతులని, విగ్రహ ఆరాధనని అన్నిటిని కూడా మీరు త్యజించండి. అప్పుడు దేవుడు మీ వద్దకు వచ్చి ఇజ్రాయేల్ ప్రజలకి రక్షణ కలగజేస్తాడని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే మరి సమూయేలు చేసినటువంటి త్యాగం మనకు ఎంతో గొప్పది. ఇక్కడ సమూయేలు ఆ సమాజానికి చేసినటువంటి సేవా పరిచర్య ఎంతో గొప్పదని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. సమూయేలు ఒక యాజకుడిగా, ఒక ప్రవక్తగా, అలాగే ఒక గొప్ప పరిచర్య చేసేటువంటి ఒక వ్యక్తిగా ఆ సమాజంలో అనేక రకాలైనటువంటి మేలులు సమకూర్చినట్లుగా ఇజ్రాయేలు ప్రజలని దేవునికి దగ్గరగా నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే చెప్తా ఉంది, ఎందుకంటే మీ హృదయములను తిప్పుకొని ఆయనను సేవించుడు. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మలను విడిపించనని చెప్పి తెలియబడతా ఉంది. కింద 4వ వచనం కనపడతా ఉంది చూడండి. అంతటా ఇజ్రాయేలులు బయలు దేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. చూడండి, చెప్పగలిగినటువంటి స్థితి ఉంటే వినేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. చెప్పగలిగినటువంటి స్థితిలో మనకు లేదంటే, మన ప్రవర్తనే సరైనటువంటి ప్రవర్తన కాదు అంటే ఎవరు కూడా వినరు అని చెప్పి ఇక్కడ ఖచ్చితంగా తెలియజేస్తా ఉంది. ఎందుకంటే ఆ సర్వ సమాజానికి చెప్పగలిగాడు, ఆ సర్వ సమాజానికి చెప్పగలిగినటువంటి స్థితిని అర్థం చేసుకోగలిగారు. వాళ్ళు ఏం చేస్తారు ఒకేసారి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పాపభూయిష్టమైనటువంటి ఆ ప్రణాళిక నుంచి విడుదల పొందారు. ఆ ప్రణాళిక నుంచి ఎప్పుడైతే విడుదల పొందారో దేవుడు వాళ్ళకి మంచి కార్యం చేయటం మొదలుపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారు, ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి ఉత్తేజకరమైనటువంటిది ఎప్పుడైతే వాతావరణం ఏర్పడిందో దేవుడు ఎంతో సంతోషించి వారికి కావలసినటువంటిది ప్రతిదీ కూడా చేస్తాడని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. 8వ అధ్యాయము 1వ వచనం నుంచి కూడా కొంత మాట మనం కొంచెం చూసుకుందాం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇజ్రాయేలుల మీద న్యాయాధిపతులుగా నియమించను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచమును పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. ఇక్కడ చూడండి, బైబిల్ గ్రంథము ద్వారాగా యాజకులు అనేటువంటి వాళ్ళు మరి ప్రజలకి మంచి క్రమశిక్షణ నేర్పగలిగినటువంటి వాళ్ళే. మరి ఏలీ తన కుమారులను సక్రమైనటువంటి మార్గంలో నడిపించకపోయినా సమూయేలుకి చక్కటి విద్యతోటి మంచి క్రమశిక్షణ నేర్పినట్లుగా మనం చూడవచ్చు. ఎందుకంటే సమూయేలులో ఉన్నటువంటి గొప్పదనం ఆ బాల్య వయసు నుంచి ఏలీ దగ్గర మాత్రమే పెరిగాడు. ఎవరి దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఉన్నట్టుగా కనపడతలేదు. కానీ ఇక్కడ సమూయేలు కూడా తన కుమారులు, ఇక్కడ 8వ వచనానికి వచ్చేటప్పటికి సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇజ్రాయేలు మీద న్యాయాధిపతిగా ఉంచినట్టుగా ఇక్కడ తెలియజేస్తా ఉంది. ఎందుకంటే మరి తన కుమారులు కూడా వ్యర్థ ప్రవర్తనతోటి ఇజ్రాయేల్ ప్రజలకి సరైనటువంటి మార్గాన్ని సూచించలేదని చెప్పి మనకు ఒక మాట మనకి ఇక్కడ కనపడతా ఉంది. మరి వాళ్ళు లంచము పుచ్చుకొని ఈ రోజుల్లో మరి ఉన్నటువంటి వ్యవస్థలాగా ఆ రోజుల్లో కూడా లంచాలు అనేటువంటి వ్యవస్థ మనకి కనపడుతుంది. ఈ రోజుల్లో కూడా లంచం లేకపోతే ఏ పని లేదు, లంచము ద్వారాగానే ప్రతి పని కూడా జరుగుతుందని చెప్పి మనం ఊహించవచ్చు. ఆ రోజుల్లో కూడా వాళ్ళు లంచాలు తీసుకుని దైవ కార్యాన్ని కూడా తిప్పివేసినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారాగా తెలియబడతా ఉంది. ఎందుకంటే నాయకుడు అనేటువంటి వాడు మరి తీర్చవలసినటువంటి న్యాయానికి విరుద్ధంగా వాళ్ళు చేసినటువంటి పనులు చాలా పాపభూయిష్టమైనటువంటి పనులుగా తెలియబడతా ఉన్నాయి. అయితే ఏలీ కుమారులంతా పాపం చేయకపోయినప్పుడు కూడా ఏది ఏమైనప్పుడు కూడా మొత్తం మీద పాపం చేయగలిగినటువంటి వాళ్ళు లేక ఇక్కడ మనకి కనపడతా ఉన్నారు.